హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నిద్ర ఎలా నిద్రపోవాలి. మనకి ఏదైనా అనారోగ్యం అయితే డాక్టర్ 3 ప్రశ్నలు అడుగుతాడు. బాగా నిద్రపడతా ఉందా, ఆకలి అవుతా ఉందా, ఫ్రీ మోషన్ అవుతా ఉందా, ఈ 3 ప్రశ్నల మీదనే డాక్టర్ నిర్ధారిస్తున్నారు ఈ రోజుల్లో. నాడు అలా కాదు. నాడి ఇలా ఇక్కడుండే నాడిని ఈ విధంగా పట్టేవాళ్ళు, ఈ విధంగా పట్టి లేదా ఇలా పట్టి ఆ నాడి గమనాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క అనారోగ్యతను తెలియజేస్తున్నారు. అది హంసనాడ్యా, లేకపోతే మయూరనాడ్యా, లేకపోతే అశ్వనాడ్యా, లేకపోతే గజనాడ్యా అని రకరకాల జంతువుల యొక్క నడకలను బట్టి వాళ్ళ ఆ యొక్క స్పీడ్ని బట్టి వాళ్ళు మనలోని యొక్క రోగాల్ని కనిపెట్టి మంచి వైద్యాన్ని ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యులు, మహానుభావులు. అందుకే వాళ్ళని ధన్వంతరి అనొచ్చు. అలాంటి వాళ్ళు అరుదుగా ఉన్నారు ఇప్పట్లో. అయితే ఈ నిద్ర విషయానికి ఈరోజు మనం చర్చించుకుందాం. మామూలుగా అనారోగ్యత వచ్చినప్పుడు తర్వాత విషయం. మామూలుగా ఉన్నప్పుడు అనారోగ్యత రాకుండా ఉండేందుకు మంచిగా నిద్రపోవాలి అనేది. 5 నిమిషాల పైన ఫస్ట్ క్లాస్గా నిద్రపోతారు కొంతమంది. 5 నిమిషాలు నిద్రపోతే కూడా. ఈ నిద్ర ఎలా ఉంటుంది అని అంటే, మన జ్ఞాపకాలన్నీ పక్కకు పెట్టి మైండ్ని రిలాక్స్ చేసి నిద్రపోవాలి. దీనికి మనం నామస్మరణ ముఖ్యము. ఎలా అంటే, నిద్రకు ఉపక్రమించే ముందు ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండండి. అంతేగాని రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఎలా రాయాలి, రేపు ఆ కోర్టు కేసు ఉంది, దాన్ని ఎలా వాదించాలి, అక్కడ వాళ్ళు రేపు అప్పులోళ్ళు వస్తారు, వాళ్ళకేం సమాధానం చెప్పాలి అని నిద్రపోతే నిద్ర రాదు. అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. మీరు నిద్రపోయేటప్పుడు భగవన్నామస్మరణతో ప్రారంభించండి. అలాగే అనుకుంటూ ఉండండి, నామస్మరణ చేసుకుంటూ ఉండండి, నిద్రలోకి జారిపోండి. నిద్ర లేచేటప్పుడు అదే నామస్మరణతో నిద్రలేయండి. అసలు మీరు ఎంతసేపు ధ్యానం చేసినారు అని అంటే, ఎంతసేపు ఎప్పుడు స్టార్ట్ అయినారో ఎప్పుడు ఎండ్ అయినారో అంటే నిద్ర లేచేటప్పుడు కూడా ఆ నామస్మరణ చేశారంటే, ఈ నిద్రా సమయంలో అంతా ఆ యొక్క నామస్మరణ యాక్టివేట్ అవుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది, చాంటింగ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి నిద్రపోయే ముందు మీరు నామస్మరణ స్టార్ట్ చేసి నిద్రలోకి జారుకోండి. నిద్ర లేచేటప్పుడు నామస్మరణతో నిద్రలేయండి. ఇది చాలా కష్టం. మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. ఎంత కష్టం అంటే, అసలు ఎంత బరువునైనా మోయగలుగుతాము, ఇది చేయలేకపోతున్నామే అనిపిస్తుంది మీకే. కాబట్టి యత్నం ప్రయత్నం దైవ నిర్ణయం. కాబట్టి ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇలా చేయండి. ఇలా చేసినప్పుడు ఏ సైడ్ పడుకోవాలి? ఎడమ దిక్కు పడుకోండి. ఎడమ చేయి వాటంలో ఎడమ దిక్కు పడుకుంటే గుండె యాక్టివేషన్ బాగుంటుంది, ప్రెషర్ మీద యాక్టివేట్ అవుతుంటుంది. డే టైం హాయిగా రిలాక్స్గా పనిచేస్తుంది. నిద్ర లేచేటప్పుడు కుడిపక్క నిద్రలేయండి, కుడిపక్క వాలి నిద్రలేయండి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎడమ పక్క వాలి నిద్రలేయద్దండి. కుడిపక్క వాలి నిద్రలేయండి. ఆ రోజంతా మీకు శుభసూచికాలే. కాబట్టి నిద్రలో మనకు టైం ఉండదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తూనే ఉంటాం, ఏదో పని చేస్తుంటాం, జీవనాధారం. కాబట్టి ఆ టైంలో మనకు నామస్మరణ కుదరదు. కాబట్టి మనకు సమయం అంతా ఎక్కడుంది? అద్భుతమైన సమయం నిద్రా సమయం. నిద్రా సమయంలో స్టార్టింగ్లో చాంటింగ్ మొదలు పెడితే, ఆ చాంటింగ్ అట్లే నిద్ర లేకపోతే అట్లే చాంటింగ్ జరుగుతూనే ఉంటుంది. నిద్ర లేచేటప్పుడు కూడా అదే చాంటింగ్తో లేస్తే మీరు ఎన్ని గంటలు నిద్రపోయారో అన్ని గంటలు ఏకాగ్రతతో మీరు ధ్యానం చేసినట్లు. మరి దైవం మీ పక్కనే ఉంటారు, మీ వెంటనే ఉంటారు. మీరు ఏ దైవాన్నైనా తలుచుకోండి, మీకు ఇష్టమైన దైవాన్ని.
ఇది మర్చిపోకండి. ఎడమ పక్క తిరిగి ఎడమ వైపు తిరిగి పడుకొని నిద్రపోండి, కుడివైపు తిరిగి నిద్రలేయండి. ఇలా చేసినందువల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు నిద్రలేసిన తర్వాత సత్ఫలితాలు చవి చూస్తూ ఉంటారు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.